ప్రియ సహోదరుడు. రెండవది నమ్మకమైన పరిచారకుడు. 3 సంగతులన్నీ తెలిసినవాడు. అదంతా ప్రియ సహోదరుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రైస్తవ అనురాగము మనము నేర్చుకుని అన్నాం. అనురాగము నేర్చుకున్నప్పుడు ఫీలోస్టాగోస్ అంటే క్రైస్తవ అనురాగం, క్రైస్తవ సంబంధం నీ పక్కన ఉన్న వారి మీద ఎలా కలిగి ఉండాలంటే 2 బంధాలు కలిసిన బంధం. ఏ బంధం అంటే క్రైస్తవ బంధం. 2 బంధాలు కలిసిన బంధం. మొదటి బంధం ఏంటంటే స్నేహితుల మధ్యలో ఉండే బంధం. మొదటి బంధం స్నేహితుల మధ్యలో ఉండే ఒక రకమైన అనుబంధం. రెండవ బంధం ఏంటంటే అరిద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం. ఈ 2 అనుబంధాలు ప్లస్ 2 అనుబంధాలు కలిసినదే క్రైస్తవ అనుబంధం. ఎంతమందికి అర్థమైందండి? నువ్వు నీ ప్రక్కవారిని ప్రేమించాలంటే ఇప్పుడు ఆ ప్రేమ కలాలి, స్నేహితుల ప్రేమ కలాలి. ఆ 2 ప్రేమలు కలిపినంతగా సంఘంలో ఉన్న నీ ప్రక్కవాడిని ప్రేమించాలి. ఎంత ప్రేమిస్తున్నారా? క్రైస్తవ సంఘంలో అడుగుపెట్టిన తర్వాత ఒక్క రోజులో ఒక్క విషయంలోనైనా మీ అన్న తమ్ముడి కంటే ఎక్కువగా నీ క్రైస్తవ స్నేహితుడి కోసం ఖర్చు పెట్టిన రోజున ఈ బంధం నీకు తగిలినప్పుడు, లేకపోతే ఒక్కరోజైనా విన్న తరువాత నీ సొంత వారి కోసం కన్నీరు కార్చినట్లుగా ఒక్కసారైనా నువ్వు కార్చావో లేదో నీకే తెలుసు. పెట్టుకుని 1 ధనమైన అవ్వాలి, 2 కన్నీరైనా ఉండాలి. 1 ధనమైన, కడుపు నొప్పి ఆపరేషన్ చేయాలన్నారు, 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆ 50,000 తీసిచ్చావు, ఇంకా నువ్వు ఈ అనుబంధంలో ఉన్నట్లు లెక్క, దేవుని అనుబంధంలో ఉన్నట్లు లెక్క. లేదు కన్నీరు. ఒకటి ధనం విషయంలో నీ తెగింపైనా ఉండాలి. రెండవది కన్నీరు విషయం. ఇది ఉంటే నోటితో బూర్లు చాలామంది, అమ్మో మీకు బాగోలేదని, అసలు మాకు నిద్రే పట్టలేదని, ఎన్ని నోటితో బూర్లు చాలా ఉంటాయి. అలా కాదు, వారి కోసం మోకరించి జంగం తీసుకొని